गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय। అందరికీ నమస్కారం. విద్యా వికాస్ కాలేజీ నుంచి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. మేము గతంలో విద్యార్థులు అందరికీ కూడా మోటివేషన్ క్లాస్ ఇప్పించేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మా జేఈ మెయిన్స్ మా నీట్ విద్యార్థులు తీసుకొని ఐఐటి కంది, సెంట్రల్ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, ప్రిన్సిపల్ ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు మాకు ఐడియా వచ్చింది. మోటివేషన్ స్పీచెస్ కంటే కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడానికి వీళ్ళకు ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు డిస్కస్ చేసి మేము ఒక ప్రతి కాలేజీ కూడా 10th క్లాస్ పిల్లలు మొత్తాన్ని పిలిచి వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్లో క్విజ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ క్విజ్ కాంపిటీషన్లో అర్థమెటిక్, మ్యాథమెటిక్స్, లాజిక్, రీజనింగ్ క్వశ్చన్స్తో పాటు అనేక రకాల హిస్టరీ, దాంతోపాటు సైంటిస్టులు, దాంతోపాటు సెటిలర్స్ అన్నిటి కలుపుకొని ఒక 180 క్వశ్చన్లు తయారు చేసి ఒక రౌండ్స్లో ఒక ఓన్లీ ఆన్లైన్ మెథడ్లోనే వాళ్ళు నోటికి చెప్పాల్సిన అవసరం లేదు, పాస్ ఆన్ చేసే అవసరం లేదు. ఎవరు ముందు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎక్కువ మార్కులు వస్తాయి, ఎవరు క్వశ్చన్ తర్వాత చేస్తే తక్కువ మార్కులు వస్తాయి. ఈ విధంగా ఒక నూతన విధానంలో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుకుంటూ మేము వెళ్తున్నాం. మేము చేసిన ఈ ప్రోగ్రామ్ని బోధనలో అన్ని స్కూల్స్ మాకు సపోర్ట్ ఇచ్చారు. ప్రతి స్కూల్ కూడా వాళ్ళ పిల్లలు పంపిస్తూ మాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. నేను వంశీ స్కూల్ వాళ్ళు వచ్చారు, ఇవాళ ఇందూరు విజయసాయి వాళ్ళు వచ్చారు, వాళ్ళ సాయంత్రం లైలా స్కూల్ వస్తున్నారు, సాయిప్రసాద్ స్కూల్ వస్తున్నారు. ఇలా బోధనలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మాకు మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి వాళ్ళకి. ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలు వాళ్ళ యొక్క ఆనందంగా చాలా బాగుంది సార్ ప్రోగ్రాం. దీనివల్ల మాకు అనేకటువంటి నాలెడ్జ్ పెరిగింది, అనేక రకాలుగా లాజిక్ పెంచుకోగలిగాం. ఏ విధంగా ఆన్సర్ చేస్తే మా లాజిక్ పెరుగుతుంది, మా ఆలోచన విధానం పెరుగుతుందనే విషయాన్ని మేము తెలుసుకోగలిగాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేయండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీంతో మేమందరం చాలా హ్యాపీగా మా యొక్క ఐఐటి టీము, మా ఇతర ఎంపీసీ టీం అందరి టీం కలిసి చక్కగా తయారు చేసాం. ఈ టీం క్విజ్ మాస్టర్గా మా లలిత్ అకాడమీ డైరెక్టర్ గారు దాన్ని వ్యవహరించి ఈ క్విజ్ని సక్సెస్ చేయడానికి ఆయన మెయిన్గా ఉన్నారు. సో నేను అందరికీ కూడా అటెండ్ చేసి ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్గా మేము నిర్వహించలేదు, ప్రతి స్కూల్కి కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. దీని తర్వాత ప్రతి స్కూల్ నుంచి కూడా ఉన్న వాళ్ళలో మంచి ఒక టీం తయారు చేసుకొని అన్ని స్కూల్స్ మధ్య కాంపిటీషన్ ఏర్పాటు చేసి ద బెస్ట్ టీమ్ విల్ సెండ్ టు డిస్ట్రిక్ట్ లెవెల్, అందులో ఉన్న డిస్ట్రిక్ట్లో బెస్ట్ టీమ్ని విల్ సెండ్ టు నేషనల్ లెవెల్. నేను కనుక ఈరోజు స్పీడ్ చూస్తుంటే బోధనలో ఉన్న ప్రతి స్కూల్ యాజమాన్యాలు కూడా పిల్లలు బాగా తయారు చేస్తున్నారు. మేము మంచి టీం సెలెక్ట్ చేస్తున్నాం. ప్రతి స్కూల్ నుంచి కూడా ఒక టీం సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేద్దాం ఉద్దేశం ఉన్నాం. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ద్వారా ఒక మంచి టీం బయటకు వస్తుంది. ఆ టీంని తప్పనిసరిగా నేషనల్ లెవెల్కి పంపించి మన బోధనని యొక్క ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, చదువు మాత్రమే కాదు, మార్కులు మాత్రమే కాదు, కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా బోధన నెంబర్ 1 నిరూపించడానికి ఇది ఒక ఆరంభంగా భావించుకోవచ్చు. ఇంకా కలవలేదు, తప్పనిసరిగా వాళ్ళు కూడా త్వరలో ప్రైవేట్ స్కూల్ని కలుస్తాం, అలాగే మైనారిటీ స్కూల్ని కలుస్తాం, అక్కడ గవర్నమెంట్ స్కూల్ని కలుస్తాం. తయారు చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్లాన్గా అనుగుణంగా మీ అందరి విలేకరులందరి సహాయంతో దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలుపుతున్నాను.